పశ్చాత్తాపడుతున్నావు కదా నాన్న, నీ పశ్చాత్తాపమే సగం పుణ్యం తెస్తుంది, పాపం పోతుంది అన్నట్టు లేదు లేదు నాకు శిక్ష వేయండి అని పట్టుదలగా కూర్చుంది. ఈ కాలర్ మాట్లాడాక తెలుసుకుందాం గురుగారు. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు చెప్పండి అమ్మా. అవునండి, అనురాధ అండి. అనురాధ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. మా బాబు పేరు తరుణ్ అండి. తరుణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/5/1997 అండి. 21/5/1997. అవునండి. పుట్టిన టైము, ప్లేస్ తెలియచేయండి. ఉదయం 10 గంటల 10 నిమిషాలు గుంటూరు. గుంటూరులో 10 గంటల 10 నిమిషాలు ఉదయం టైంలో పుట్టారు. అవును. సరేనండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏంటమ్మా నమస్కారం గురుగారు. సమస్య? అబ్బాయి నమస్కారం అండి. నమస్తే తల్లి, చెప్పండి. మా బాబు అదే విదేశాలు వెళ్ళాడండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? మ్యారేజ్ అయిన వాళ్ళలో అయిన బంధువులను అవుతుందా అని కనుక్కుందాం చేసి. 97 కదా మీ అబ్బాయి పుట్టినరోజు సంవత్సరం? అవునండి. హలో అమ్మా చెప్తున్నా, ఒక్క నిమిషం ఉండండి. సరే. మీ అబ్బాయికి 2-3 సంవత్సరాల్లో వివాహం అవుతుందమ్మా. వివాహం అవ్వచ్చు. కనపడుతున్నది గోచారం వల్ల. తర్వాత బంధువుల అమ్మాయి అయిద్దా, బయట అమ్మాయి అయిద్దా? బయట అమ్మాయి అవుతుందమ్మా. సరే. అది ఎలా ఉంటుందండి భవిష్యత్తు? మ్యారేజ్ అయిన తర్వాతనా ఇప్పుడు మీరు అడిగేది? అదే ఇప్పుడు చదవకంగానే జాబ్ వస్తుందా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అడుగుతున్నానండి. ప్రస్తుతం అయితే అబ్బాయికి చదువు అయిపోయిన తర్వాత, ఎంఎస్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తుందమ్మా. ఆ తర్వాత అడగండి. సరే. సరేనమ్మా, విన్నారు కదా, మీ బాబు గురించి అడిగారు. గురుగారు చక్కటి పరిష్కారం తెలియచేశారు. గురుగారు చెప్పినట్టు పాటించండి, మంచిగా ఉంటుంది. గురుగారిని తెలియచేయండి. ఒక కథ చెప్తున్నారు, దాని అంటే ప్రాయశ్చిత్తానికి మించిన పరిష్కారం లేదంటారు. ప్రాయశ్చిత్తం నువ్వు బాధపడుతుంటే